రాజకీయాల్లో సంచలనాలకు కొదవలేదు. ముఖ్యంగా సినీ పరిశ్రమ నుంచి రాజకీయాల్లోకి వచ్చి ముఖ్యమంత్రి పీఠని అధిరోహించిన టీవీకే అధినేత విజయ్ తీసుకునే ప్రతి నిర్ణయం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారబోతుంది. తాజాగా తమిళనాడు శాసనసభ సమావేశాలు ప్రారంభం సందర్భంగా ఆయన ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయం సరికొత్త రాజకీయ దుమారానికి తెరలేపింది. ఎన్నో ఏళ్లుగా అసెంబ్లీ సమావేశాల ఆరంభంలో వినిపించే వందే మాత్రం గీతాన్ని ఈసారి విజయ్ సర్కార్ సెలవు ప్రకటించడం తీవ్ర చర్చకు దారితీస్తుంది. సాధారణంగా తమిళనాడు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యేటప్పుడు వందే మాత్రం రాష్ట్ర గీతమైన తమిళ తాయి పల్లు ఆలపించడం ఒక సాంప్రదాయంగా వస్తుంది. అయితే ఈసారి టీవీకే ప్రభుత్వం వందే మాత్రం గీతాన్ని పూర్తిగా పక్కన పెట్టేసింది. సమావేశాలను కేవలం తమిళ్ తాయి పల్లు ఆలాపనతో ప్రారంభించి ముగింపులో జాతీయ గీతమైన జనగణమనతో ముగించేలా కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. జాతీయత అంటే గౌరవమే, కానీ తమిళనాడు అంటే మాకు ఇంకాస్త ఎక్కువ గౌరవం అనే కొత్త రాజకీయ సూత్రాన్ని సీఎం విజయ్ ఈ నిర్ణయం ద్వారా చెప్పకనే చెప్పినట్లయింది. ఈ వార్త బయటకు రావడంతోనే సోషల్ మీడియాలో నెటిజన్లు, రాజకీయ విశ్లేషకులు భిన్నంగా స్పందిస్తూ ఉన్నారు. వందే మాత్రం ఏమైంది విజయ్ అన్న అంటూ కొందరు ప్రశ్నిస్తూ ఉంటే, జాతీయ గీతం జనగణమనకి ఓకే చెప్పారు, మరి జాతీయ గేయం వందే మాత్రంకి నో ఎందుకు అని మరికొందరు నిలదీస్తూ ఉన్నారు. ఇంకొందరైతే తమిళ్ ఫస్ట్ ఇండియా నెక్స్ట్ అనే ఫార్ములాను విజయ్ గట్టిగా నమ్ముతున్నారు అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ ఉన్నారు. తమిళ వాసనలు పోనించుకొని టీవీకే విజయ్ ఇవే తగ్గించుకుంటే మంచిది అంటూ నెట్టింట కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. విజయ్ రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి తమిళ అస్మిత, తమిళ భాష, తమిళ సంస్కృతి అనే అంశాలనే తన ప్రధాన ఎజెండాగా ముందుకు తీసుకొస్తూ ఉన్నారు. ప్రాంతీయ భావోద్వేగాలను గౌరవించడం వేరు, కానీ జాతి చిహ్నాలు, సాంప్రదాయాల విషయంలో మార్పులు చేయడం వేరంటూ ప్రతిపక్షాలు మండిపడుతూ ఉన్నాయి. జాతీయతను పక్కన పెట్టి ప్రాంతీయతకు మాత్రమే పెద్దపీట వేయడం ఎంతవరకు సమంజసం అని విపక్షాలు ప్రశ్నిస్తూ ఉన్నాయి. మరోవైపు విజయ్ అభిమానులు, టీవీకే శ్రేణులు మాత్రం ఈ నిర్ణయాన్ని గట్టిగా సమర్థిస్తూ ఉన్నారు. సొంత రాష్ట్ర గీతానికి, భాషకు ప్రాధాన్యత ఇవ్వడంలోనే ఎలాంటి తప్పు లేదు అని, జాతీయ గీతాన్ని ఎలాగో గౌరవిస్తున్నాం కదా అని ఎదురు దాడికి దిగుతూ ఉన్నారు. ఏది ఏమైనా విజయ్ తీసుకున్న ఈ నిర్ణయం తమిళనాడులో మరోసారి తమిళ వర్సెస్ నేషనల్ అనే పాత నినాదానికి కొత్త ఊపునిచ్చినట్టయింది. రాజకీయంగా తమిళత్వాన్ని మరింత బలంగా ప్రొజెక్ట్ చేయాలన్న వ్యూహంతోనే విజయ్ ఈ అడుగులు వేశారా, లేక అనవసరపు వివాదాలకు ప్రభుత్వం స్వయంగా తలుపులు తెరిచిందా అన్నది రానున్న రోజుల్లో తేలనుంది. విజయ్ తీసుకునే ప్రతి నిర్ణయం ఇకపై కేవలం పరిపాలన అంశంగా కాకుండా తమిళ అస్మిత వర్సెస్ జాతీయత అనే పెద్ద చర్చకు కేంద్ర బిందువుగా మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.